గ్లో స్కిన్, మొహం మీద ఉన్న మంగుమచ్చులకి లేజర్ ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. ఇంటేక్ వెల్ సార్, యాక్చువల్లీ ఆ చెరువు నుంచి వచ్చే నీళ్ళని ఈ ఇంటేక్ వెల్ నుంచి తీసుకొని మనకు ఫిల్టర్ మీడియంకి వెళ్తుంది సార్. యాక్చువల్లీ కొంచెం అది అవి సార్, ఆ రెండు ఫిల్టర్ బెడ్స్ అక్కడికి వెళ్దాం సార్, అక్కడికి వెళ్దాం సార్, అక్కడికి వెళ్దాం. రెండు మోడల్స్ ఉన్నాయి సార్, రెండు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఇది వాష్ చేస్తారు ముందు. దీని కింద ఇసుక వేసి ఉంటారు సార్, తర్వాత నేను ఫొటోస్లో చూపిస్తాను సార్. యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్. దీంట్లో వాట్ ఎవర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వీ కీప్ సార్, దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్, ఫిల్టర్ బెడ్. దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్. ఇలాంటిది 2 ఉన్నాయి సార్ మనకు, 30 kL సార్. ఈ 2 నుంచి కూడాను మనకు సంపుకు పోతుంది సార్. యాక్చువల్లీ అది నెక్స్ట్ ఒకటి 4 hours పడుతుంది సార్ దీంట్లో అంటే ముందు రాళ్ళు ఉంటే చాలా ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్, ఆ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్, అది పీరియాడికలీ. అది చేంజ్ చేయకుండా వదిలేయడం వల్ల దట్ వాటర్ ఫిల్టర్ సరిగా అవ్వట్లేదు సార్. అందుకే ఆ కలర్ కమర్ ఆ రోజు చూసారు కదా సార్ ఎమ్మెల్యే గారు. కొంచెం మీరు పక్క రావాలి. ఏంటిది 4 years నుంచి శాండ్ ఇలా ఉంది, ఇలా ఉండదా, ఇలా అయిపోయింది. వాటర్ ఇలా వస్తాయి, ఇసుక ఇలా అయిపోయిందా? అవును సార్, ఇప్పుడు ఇలా ఉండాలి సార్, ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఇది నీవు మనం తీసుకున్న తర్వాత మనం చేస్తున్నాం. సో మనం ఈ ఫిల్టర్ బెడ్లు ఏం చేస్తాం, ఇలా ఎన్ని ఉంటాయి? ఇసుక ఒకటి, బ్రిక్ సార్. ఫస్ట్ ఏది? ఫస్ట్ బ్రిక్ 20 mm, 6 mm, 12 mm కోర్స్ శాండ్, ఆ తర్వాత ఫైన్ శాండ్. ఇది ఫస్ట్ ఐదు లేయర్లా? 5 లేయర్స్. ఫస్ట్ ఛానల్ సార్, కింద ఛానల్ ఉంటుంది, దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా. ఆ బ్రిక్ దానిపైన ఈ 20 mm మెటల్ వేస్తాం. మెటల్ తర్వాత 6 mm మెటల్ వేస్తాం. దాని తర్వాత కోర్స్ శాండ్ వేస్తాం సార్. కోర్స్ శాండ్ తర్వాత ఇది 1 meter డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం. సో ఇది పీరియాడికల్గా 3 weeksకి 4 weeksకి 1 month కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే మళ్ళీ ప్రతి 3-4 వారాలకు మార్చాలా? అంటే బేసికల్గా ఫస్ట్ మా వాటర్లో క్లోరినేషన్ జరిగిందా లేదు సింపుల్ టెస్ట్. మీరు అటు వచ్చేయండి, ఇటు లేదండి. ఈ రంగు రావాలా? ఈ రంగు వచ్చి ఇక్కడ మ్యాచ్. దీంతో మనకి తెలుసు సార్ ఎంత ఆ టెంప్లెట్ కదా. మినిమం మ్యాక్సిమం ఎంత? 2.1 మ్యాక్సిమం 2.0 సార్, 1.5 2.0 సార్. మినిమం ఎంత? 0.2. ఇంటి దగ్గర లాస్ట్కి ఇంటికి దగ్గర చేరేటప్పుడు 0.2 ppm ఉండాలి సార్. ఇది క్లోరిన్ సార్. పారామీటర్స్ ఉన్నాయి సార్. దీంట్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇలా మొత్తం తెలుగులో అన్ని ప్రింట్ చేయించేస్తాం సార్. ప్రతి కిట్లో ఇరుస్తాం సార్. మొత్తం 8 బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్. ఇది దీనివల్ల అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ తెలుస్తుంది సార్. తాగొచ్చు pH ఇవన్నీ pH ఇట్లా కలర్ చార్ట్. pH మనకి 7.8 నుంచి 8.0 మధ్యలో ఉండాలి సార్. నార్మల్ ఈ లోపల దీంట్లో మ్యాచ్ కావాలి. వీటి మధ్యలో ఉండాలా? 7.0 ఉంది కదా సార్, 7 to 8 మధ్యలో ఉండాలి సార్. అంటే మనకి తాగడానికి ఏ రకంగా ఇబ్బంది లేదు సార్. దీనికి ఒక 300 grams క్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్తో కలిపి దీనికి వేస్తారు సార్. ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ పోయేస్తారు సార్, వెళ్ళిపోతుంది సార్. అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్. ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపిల్స్ తీసి చెక్ చేస్తారు సార్. నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్, సో దట్ ఏది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని. ఎవ్రీ వీక్ దే విల్ టేక్ ద శాంపుల్ అండ్ సెండ్ రిపోర్ట్ టు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్. సో దట్ ఎక్కడైనా ఈ కంటామినేషన్ ఉంటే దెన్ అలర్ట్ అవ్వడం. మరొక హెల్ప్ సార్, ఈ టెస్టింగ్ మా గుడివాడలోనే ఉండేది సార్. దానికి మెటీరియల్ సప్లై లేక ఆపేసింది. అదొకటి మాత్రం
టెస్టింగ్ ల్యాబ్ గురువాడలోనే ఉందండి. బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మా టెస్టింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.